సరే, ఒక్క డైలాగ్ అయినా, ఒక్క సీన్ అయినా, ఒక్క ఎక్స్ప్రెషన్ అయినా సరే మా మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో అందరికీ తెలిసిన విషయమే. రోహిణి మ్యామ్, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ. ప్లీజ్ వెల్కమ్. సో ఎస్, ఏఆర్ఎం గురించి మీ ద్వారా మేము చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. మీరు ఏ పీరియడ్లో కనిపిస్తారు, మాకు ఎలా కనిపించబోతున్నారు? చాలా క్యూరియస్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట మాకు. సో ట్రైలర్లో కనిపించకుండా తెలిసి తెలియకుండా చాలా చెప్పారు, అందుకనే. సో మ్యామ్, ఓవర్ టు యు. అందరికీ నమస్కారం అండి. కొంచెం లేట్ అయింది, క్షమించండి. ఎందుకంటే మా ఐశ్వర్య రాజేష్ కూడా రావాలి అని చెప్పి, కానీ నీ మీద వెయిట్ లేదు, అందరం ఉంటే బాగుంటుంది అని. డైరెక్టర్ గారు రాలేకపోయారు, ఈరోజే సెన్సార్ అనమాట, అక్కడ కేరళలో ఉన్నారు, అందువల్ల రాలేకపోయారు. అందువల్ల మనం అందరం ఈ పిక్చర్ గురించి మాట్లాడడానికి కరెక్ట్గా అందరం ఉండాలి అని చెప్పేసి అనుకున్నాం అనమాట. మలయాళం పిక్చర్ల గురించి అందరూ ఎదురు చూస్తున్న అటువంటి పిక్చర్లే మలయాళంలో చేస్తున్నారు ఈ మధ్యన. అందులోనూ టొవినో పిక్చర్స్ మీరు అందరూ ఎట్లాంటి పిక్చర్స్ తను చేస్తున్నారు, అవన్నీ ఏమో ఒక భాష ఆ ఒక పరిధిలో ఉండిపోవటం లేదు. మనం అందరూ గర్వపడగలిగే సినిమాలు మలయాళం నుంచి వస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న ఆర్టిస్టులు అందరూ అందులో భాగమై ఉన్నారు. 2018 అయితే ఆస్కార్కి కూడా వాళ్ళు చూశారనమాట. ఇలాంటి సబ్జెక్ట్స్ చేస్తున్న ఈ మలయాళం అక్కడి నుంచి, ఇండస్ట్రీ నుంచి చాలా అంబిషియస్ ప్రాజెక్ట్ అండి ఇది. మీకు చూస్తుంటేనే తెలుస్తుంది అనుకుంటాను. చాలా అంబిషియస్ ప్రాజెక్ట్ అనమాట. ఒక కొత్త డైరెక్టర్ అని చెప్పి అనుకున్నా కూడా ఆయన 8 సంవత్సరాలు ఈ పిక్చర్ గురించి, అంటే అంతకుముందు ఈ కథ మీద కూర్చుని ఆయన డైరెక్ట్ చేయాలి అనుకున్నదంతా చాలా పెద్ద జర్నీ అయి ఉంటుంది. కానీ ఈ పిక్చర్ వర్క్ చేయడం స్టార్ట్ చేసి, ఆయన కథ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసి 8 సంవత్సరాలుగా చేస్తున్నారు ఆయన. కానీ ఇట్లాంటి ఒక 3 కాలాలు అనే ఒక కథని తీసుకోవడం, ఆ కథ ఒక కథానాయకుడు డెఫినెట్గా తన భుజాల మీద భరించగలడు అనే ఒక ఆర్టిస్ట్ని నమ్మడం. కానీ ఇదేమో ఇంకొంచెం టైం పట్టడం ఈ పిక్చర్కి మంచిదయ్యింది అనే అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే టొవినో ఈ లోపలేమో మిన్నల్ మురళి చేశారు, 2018 చేశారు. ఇలాగా చేసిన తర్వాత ఈ ఏఆర్ఎం, అజయ్ అంటే రెండా మోషణం, మలయాళంలోనేమో అది మీకు అందరికీనేమో, ఇది తెలుగులో చెప్పాలంటే అజయ్ గాడి రెండవ దొంగతనం. సో ఈ టైటిల్లోనే తెలిసిపోతుంది కదా, ఏదో కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేంటి అయితే మొదటి దొంగతనం ఏమిటి, రెండో దొంగతనం మాత్రమే చెప్పడం ఏంటి, దీంతో మానేస్తాడా, ఇది అదనమాట. ఈ 3 క్యారెక్టర్స్ మీరు చూసారంటే తనే చేశాడా అనే ఒక విధంగా ఆశ్చర్యపోయేటట్టు అన్నమాట. యాక్చువల్గా డిజైన్ చేసింది అంటే రూపం మాత్రమే కాదు, ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ అనమాట. ఆ క్యారెక్టర్ కథ జరుగుతున్న కాలం వేరే అయినా సరే ఆ క్యారెక్టర్ తత్వం ఉంది కదా, అది చాలా చాలా డిఫరెంట్ అనమాట. అంత ఎంటర్టైనింగ్గాను ఉంటుంది, మనల్ని ఏమో అలరించే క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి అందులో. యాక్చువల్గా చూసుకుంటే అజయన్ క్యారెక్టర్ ఏమో చాలా పాపం. ఈ అజయన్ క్యారెక్టర్ అనమాట నా కొడుకు, ఓకేనా. కానీ ఇదే మన టొవినో చేసిన ఇంకొక క్యారెక్టరు మా నాన్న, అలాగే ఇంకొక టొవినో మా తాత. సో కథ చూడండి అట్లా వస్తుందన్నమాట. నేను మా నాన్నని ఎంతో ఇష్టపడి, నా కళ్ళ ముందే కొన్ని విషయాలు జరుగుతాయి చిన్నపిల్లగా ఉన్నప్పుడు. అందువల్ల ఈ మదర్ క్యారెక్టర్ ఎట్లాగా తయారవుతుంది, తిన క్యారెక్టర్ ఎలాగా వీటినన్నిటినీ సహించుకుంటూ తన కొడుకుని ఎలా పెంచింది, తన కొడుకు ఎలా ఉండాలి అనుకుంటూ ఈ అజయన్ని పెంచుతున్నాను అనమాట. సో అజయన్ పాపం యాక్చువల్గా ఈ 3 క్యారెక్టర్లోని. సో ఇలాంటి ఒక కథ వినగానే నేను అనుకున్నాను, బా ఇంత మంచి కథ ఒక్క భాగంలో చెప్పగలరా అంటే, ముందేమో 2 భాగాలు అది ఇది అన్నారు, కానీ చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఈ కథ వెళ్ళడానికి అంత ఉందన్నమాట. సో ఈ 3 క్యారెక్టర్స్ కోసం టొవినో తను తానే ఎట్లా తయారు చేసుకున్నాడు,
కళరిపయట్టు అనే ఒక ఇది ఉంది కదా, దాన్ని ఎంత తను నేర్చుకున్నాడు, ప్రాక్టీస్ చేశారు. ఆయన మాత్రమే కాదు, ఇందులో చేసిన చాలామంది ఆర్టిస్టులు ప్రాక్టీస్ చేసి చాలా పర్ఫెక్షనిస్ట్ అనమాట. జితిన్ ఇక్కడ లేరు. ఒక్కొక్క విషయం, జితిన్ సినిమాటోగ్రాఫర్, జోమోన్, సుజిత్ ఏమో రైటర్ అండి. వీళ్ళందరూ తర్వాత చాలా ఉన్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ సైడ్ను కూడా. ఇంత పెద్ద కథ అనుకుంటున్నాం కదా, కానీ చాలా ఈజీగా చేసేసినట్టు చేశారు. అలా చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసిన హోంవర్క్ అనమాట. అక్కడ ఏ కన్ఫ్యూజను లేదు. షూటింగ్కి వెళ్ళామంటే మన భాగం మనం కరెక్ట్గా చేస్తే చాలు, వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు అనేది. ఇక్కడ మీరు చూస్తున్న విజువల్స్, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 0.1% అనమాట పిక్చర్లో ఉండే విజువల్స్. ఇలాంటి ఒక అంబిషియస్ ఫిల్ము, ఇలాంటి ఒక గొప్ప ఫిల్మ్ ఇందులోనూ ఈ కథలన్నీ మనకి తీసుకురావడం అనేది తెలుగులోనూ మాత్రమే కాదు, అందరికీ ఇది చాలా ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అనమాట. అంత కామెడీ ఉంటుంది అందులోని. నాకు చాలా చాలా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటంటే ఆ మణియన్ క్యారెక్టర్ అనమాట. ఎవరంటే మా నాన్నగారు. నాన్నగారు అంటే అందరికీ ఇష్టం అన్నట్టు. చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అందులో యాక్ట్ చేసిన మిగతా యాక్టర్స్ అందరూ చూస్తుంటే వాళ్ళ వాళ్ళ భాగాలు, ఐశ్వర్య రాజేష్ ఆఫ్ కోర్స్ షీ డస్ జస్టిస్ టు ఎనీ క్యారెక్టర్ షీ టేక్స్ అప్. అండ్ కృతి, మై డియర్ కృతి ఎంత అందంగా ఉంది. అది మాత్రమే కాదు, తన పాత్ర ద్వారా జరిగే విషయాలు చాలా ఉంటాయి. అలాగే హరీష్ గారి క్యారెక్టర్ ఏమో చాలా రఫ్గా ఉంటాను మిగతా పిక్చర్లో అంటారు ఆయన, కానీ ఈ పిక్చర్లో చాలా సాఫ్ట్గా ఉంటాను అంటున్నారు. ఆయన ఎంత సాఫ్టే, మామూలుగా చూసుకుంటుంటే ఎట్లాగా ఆయన సినిమాల్లో ఆయన చేత రఫ్ క్యారెక్టర్స్ చేయిస్తున్నారు అనిపిస్తుంది. వీటికి అన్నిటికంటేనండి ఇది ఒక వర్క్ ఆఫ్ ఆర్ట్ అనే మనం చాలా గర్వంగా చెప్పుకోగలిగే ఒక ఫిల్మ్ అనమాట. ఇట్స్ అ వర్క్ ఆఫ్ ఆర్ట్. ఇట్స్ నాట్ జస్ట్ వన్ మూవీ, ఒక కమర్షియల్ ఫిల్మ్ అనేది కాదు. సో అందులోని ప్రతి దాన్ని తీర్చిదిద్ది మీ ముందుకు తీసుకొస్తున్నారు. 12th రిలీజ్ అవుతుంది. ముఖ్యంగానేమో 3Dలో కొన్ని పిక్చర్స్ మనం చిన్నప్పుడు చూసుంటాము. అంటే మా చిన్నప్పుడు మేము చూసిన పిక్చర్లు మీరు అందరూ పుట్టుంటారు. అంటే టొవినో అప్పటికేమో పుట్టలేదు అన్నాడు అనమాట. మై డియర్ కుట్టి చాతాన్ అని ఒక పిక్చర్ వచ్చింది కదా ఆ టైంకి. బట్ కొన్ని పిక్చర్లు మాత్రమే 3D కోసం చేయగలిగే ఒక కథలు ఉంటాయి. అలాంటి కథ ఈ పిక్చర్ అన్నమాట. సో ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ వన్ మోర్ ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. 3D ఉంటే అదొక అట్రాక్షన్, అలా కాదు. సో 3Dలో చెయ్యడమే ఈ కథకి మనం చాలా చాలా జస్టిస్ చేసినట్టు ఉంటుంది అనేది. ఇంకా చాలా ట్రై చేయాలనుకున్నారు యాక్చువల్గా జితిన్ అయితే. చాలా విషయాలు ఇప్పుడేమో తెలుగులో మనం పిక్చరు రిలీజ్ చేస్తున్నప్పుడు ఏఐ ఉపయోగించి మీ లిప్ మూమెంట్ కూడా తెలుగుకి అనువైనట్టు నేను చేయగలను మేడం చెప్పేసి అన్నారు. కానీ యాక్చువల్గా ఆలోచిస్తే ఎంత బాగుండేది అనిపించింది అనమాట. సో అంటే మనకి ఒక మలయాళం పిక్చర్కి తెలుగు డబ్బింగ్ చేసినట్టు కాకుండా లిప్ మూవ్మెంట్ కూడా, అంటే మా వాయిస్ ముందు రికార్డ్ చేసేసి దానికి తగినట్టు లిప్ మూవ్మెంట్ని సింగ్ చేసి చేద్దామని చెప్పి అనుకున్నారు. సో జితిన్ ఏమో అట్లా ఆలోచించే ఒక డైరెక్టర్. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు మలయాళం పిక్చర్కి నాకేమో బేస్ పడిందే యాజ్ అన్ యాక్టర్ ఏమో మలయాళమే అని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. మలయాళం డైరెక్టర్స్ పిలిస్తే స్టోరీస్ని విన్నప్పుడు వెంటనే నేను ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్. సో ఆ స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్ ఉన్న ఈ పిక్చరు, అందులోని మీకు అందరికీ అప్పుడే ఇంతకుముందే ఈ పిక్చర్లో రాకముందే నచ్చేసిన స్టార్స్, యాక్టర్స్ ఉన్నారు. అంతా ఇంత కష్టపడలేదన్నమాట టొవినో యాక్చువల్గా ఈ పిక్చర్ కోసం. అండ్ అవన్నీ చాలా ఈజీగా చేసినట్టు చెప్తూ ఉంటారు కానీ బట్ ఇట్ విల్ బీ అ మైల్ స్టోన్ ఫర్ హిస్ కెరియర్ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇట్లాంటి ఒక ఫిల్మ్ 12th రిలీజ్ అవుతుంది. మళ్ళీ మీ అందరి ముందుకి ఇట్లాంటి ఒక మంచి పిక్చర్తో రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది.
నేను అందుకే అన్నాను అనమాట, హైదరాబాద్కి డెఫినెట్గా నన్ను తీసుకెళ్ళండి, మా తెలుగు వాళ్ళతోటి నేను మాట్లాడతాను, నేను చెప్తాను అని చెప్పేసి. వేరెక్కడికి వెళ్ళలేదన్నమాట. కేరళలో వాళ్ళు చూసుకుంటారు, కర్ణాటకలో కూడా చూసుకుంటారు అంతా, బట్ ఆంధ్రప్రదేశ్ మాత్రం నేను వస్తాను అని చెప్పాను అనమాట. సో నాకు చాలా డియర్ ఫిల్మ్ అండి ఇది. ఎందుకంటే అంత స్టఫ్ ఉంది, మీరు చూస్తుంటేనే మీకు అర్థమై ఉంటుంది. అండ్ అందరూ చూడండి. అందులో మైత్రి మూవీ మేకర్స్ ద్వారా రాబోతుంది అన్నది మా ఆస్థాన కంపెనీ లాగా. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ మైత్రి మూవీ మేకర్స్ ఈ పిక్చర్ రిలీజ్ చేయడం అనేది. అండ్ మిగతా ఆర్టిస్టులు, బెసిల్ జోసెఫ్ అంటే మీరు చెప్పినట్టు హీస్ బికమ్ వరల్డ్ ఫేమస్ నౌ. అన్ని దెబ్బలు తిని వరల్డ్ ఫేమస్ అయిన యాక్టర్ అంటే ఆయన అయి ఉంటాడు అనుకుంటాను. సో వీళ్ళందరూ కలిసి, అంటే ఆయనే ఒక హీరో, ఆయనే ఒక డైరెక్టరు, కానీ ఈ పిక్చర్లో ఆయన ఒక క్యారెక్టర్ చేస్తున్నారు. మలయాళంలో ఎప్పుడు అలా జరుగుతూ ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా ఈ పిక్చర్ మీకు అందరికీ నచ్చుతుందని తెలుసు. మళ్ళీ వారమో లేకపోతే 10 రోజుల తర్వాత వచ్చి కలిసినప్పుడు మీరే చెప్తారు ఎట్లా ఉంది ఈ పిక్చర్ అనేది. అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అండ్ యూఆర్ ఇన్ ఫర్ అ ట్రీట్ అనమాట. ఇప్పుడు ఓణంకి రిలీజ్ అవుతుంది. ఓణం సద్య గురించి మీరు అందరూ వినుంటారు కదా, ద బెస్ట్ స్ప్రెడ్ ఆఫ్ ఫీస్ట్. అట్లాంటి ఒక ఫీస్ట్ మీకు అందరికీ కేరళ నుంచి ప్రత్యేకంగా తయారు చేయబడి 12th మీకు మీ ముందుకు రాబోతుంది. అండ్ లవ్ టు ఆల్ ది టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ who have taken part. They have really worked so hard. I know how difficult it was because మేము షూట్ చేసిన లొకేషన్స్లోని వైర్లు ఏమీ తెలియకూడదు, అంటే మాకు చాలా పెద్ద లొకేషన్ కావాలన్నమాట. ఆ ఊరే వీళ్ళు క్రియేట్ చేశారు. అలాగే ఒక తిరునాళ్ళలాగా, ఫెస్టివల్ లాగా క్రియేట్ చేయడానికి దగ్గర దగ్గరేమో 2000 ఆర్టిస్టులు రావాల్సి వచ్చింది, జూనియర్ ఆర్టిస్టులు. నాకు తెలిసి ఒక 15 రోజులు వాళ్ళందరూ తీసుకొచ్చి పొద్దున్నొచ్చి రాత్రి వచ్చి పొద్దున్న వెళ్ళేవాళ్ళు అనమాట. ఇదంతా ఒక మలయాళం పిక్చర్లో చేయగలరా అని చెప్పి అనుకుంటే వాళ్ళు చేయగలిగింది చాలా పెద్ద విషయం. అందులో ఒకటి ఉన్నది ఏంటంటే ఈ స్టోరీని మనం బాగా తీసుకెళ్ళాలి అనే ఒకే ఒక్క ఆలోచన అనమాట. సో గ్రేట్, అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అగైన్ అండ్ అగైన్, బికాస్ my directors give me this kind of a great opportunity for me to stand here again and say that I'm part of a great film, another great film, Mani. And enjoy yourselves on the 12th. It's going to be a fun ride. Thank you, Andy. సూపర్ మ్యామ్. అండ్ ఎస్పెషల్లీ మీ మాటల్లో, మీ వాయిస్లో సినిమా గురించి వినడం, తెలుసుకోవడం ఇంకా ఇంకా హాయిగా చక్కగా అనిపించింది. సో మ్యామ్, మీరు చాలా డీటెయిల్డ్గా సినిమా గురించి చెప్పారు, కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మీరేమో అజయన్ పాపం అంటున్నారు, కానీ టైటిల్ ఏమో అజయన్ గాడి రెండవ దొంగతనం అంటున్నారు. అది ఎలా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? పాపం దొంగ సస్పెన్స్ అంట. కానీ హీఈస్ ది లవబుల్ ఆఫ్ ద 3 క్యారెక్టర్స్. అండ్ మిగతా వాళ్ళు లవబుల్ కాదా అని కాదు, మిగతా 2 క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ అండ్ కాంప్లికేటెడ్ క్యారెక్టర్స్. వాడు పాపం నేను అలా పెంచేసాను, మరి చూడండి. చూస్తాం. మీరు మదర్ రోల్లో చేశారంటే డెఫినెట్గా మేము ఆ ఎమోషన్కి కనెక్ట్ అయిపోతాము. కానీ మ్యామ్ ఒక్కటి తెలుసుకోవాలని ఉంది, ఇప్పుడు ఒకే యాక్టర్ని ఫాదర్గా, సన్గా, అది ఎలా ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ ఆన్ సెట్ చూడడం అని? అంటే థ్యాంక్ఫుల్లీ ఫాదర్గా చేసినప్పుడేమో నా చిన్న క్యారెక్టర్లో యాక్ట్ చేసిన పాప అన్నమాట చేసింది, థ్యాంక్ఫుల్లీ. అండ్ నేను తనతో టొవినోతో చేసినప్పుడు నా కొడుకుగానే వాడిని ఎప్పుడు తిడుతూ ఉండే, ఎప్పుడు అమ్మలందరూ తిడుతూ ఉంటారు చూసారా, అలాంటి అమ్మేనమాట. తిడుతూ ఉండే అమ్మ ఎప్పుడూను. అంటే తన కోసం అంత బాధ ఉంటుంది, నా కొడుకు బాగుపడాలి, ఎట్లాంటి చెడ్డదారిలోకి వెళ్ళకూడదు, ఆల్రెడీ చాలా పెద్ద ఒక ప్రాబ్లంలో నుంచి మేము బయటకు వచ్చి ఉంటాము, అదేమీ వాడికి ఎఫెక్ట్ అవ్వకూడదు అని అనమాట. వాడేమో అన్ని చేస్తూ ఉంటాడు. ఓకే, సో చాలా కథ ఉంది, తెలుస్తోంది. బట్ ఆయన మాత్రం సీక్రెట్ అంటున్నారు, అదేంటో September 12th తెలుసుకుందాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. ఎస్ సార్, ఒక్కసారి చూడగలిగా అది బంగారం. నీకోసం సిద్ధమే.
మీ తాత అసలు ఎప్పుడు ఎలా ఉంటాడో ఆడికి తెలియదు. సాధారణంగా అందరూ వెతకాలి చూడాలని వ్యక్తి కుదరదు. మాత్రం తరచుగా చూడడం వెతికి చూసాను జాతకాలు. అండి అంత సీరియస్ ఎక్స్ప్రెషన్స్ యాంగ్రీ మ్యాన్ గా ఎలా ఉంటారు అసలు స్క్రీన్ పైన? హౌ ఇస్ యాంగ్రీ మ్యాన్ లోనా? ప్రతిసారి మాకు అలా కోపంగా కనిపిస్తుంటారు కదా, ఎందుకలా? సినిమాలు మాత్రమే అండి, అంతే, అదే తెలుసు మాకు. సీన్స్ కి అలా ఉండాలని చెప్పారు అవును. డైరెక్టర్ చెప్పారు, అందుకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికి నమస్కారం. ఏఆర్ఎం ఇది ట్రైలర్లో మీరు చాలా యాక్షన్ షాట్స్ చూశారు. సో పెద్ద గ్రాండియర్ సినిమా అని మీరు చెప్పారు, కానీ దీంట్లో ఒక మంచి లవ్ స్టోరీ ఉంది. మంచి లవ్ స్టోరీ అండి. దేర్ ఆర్ 3 హీరోయిన్స్, ఐశ్వర్య రాజేష్ గారు, కృతి అండ్ సురభి అన్న కేరళ నుంచి ఒక అమ్మాయి. సో వీళ్ళ ముగ్గురికి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. అండ్ వీళ్ళ ముగ్గురితో ఇట్ ఈస్ ఓన్లీ టొవినో హూ రొమాన్సెస్ ఆల్ ద 3 people. 1 hero and 3 heroines. బట్ ఈ 3 లవ్ స్టోరీ కూడా ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. ఐశ్వర్య రాజేష్ గారు, ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అండ్ వెనెవర్ ఐ సీ యూ ఐ ఆల్వేస్ టెల్ యూ. ఈ ట్రైలర్లో ఒక షార్ట్ ఉంది, యూనో, అండ్ ఇట్స్ జస్ట్ అ రియాక్షన్. I'm a fan of that, okay? And every work of yours, it's amazing. You justify it. And Kriti, I know Upana had given you a big space. కానీ ఈ సినిమాలో లక్ష్మి అన్న ఒక క్యారెక్టర్ కృతి గారు చేశారు. కృతి గారు షూట్ స్టార్ట్ అవ్వడానికి ముందు జితిన్ గారు ఇలా కృతి చేస్తున్నారు ఈ క్యారెక్టర్ అని చెప్పినప్పుడు నేను అనుకున్నాను, తెలుగులో చేశారు, తమిళ్లో చేశారు, యూనో, బట్ దిస్ ఈస్ ఒక చియోది కావన కేరళలో ఉన్న ఫిక్షనల్ విలేజ్లో జరుగుతున్న ఒక స్టోరీ. ఒక విలేజ్ అమ్మాయిలా ఎలా ఉంటారు, బికాస్ దిస్ హ్యాస్ టు బి వెరీ ట్రూత్ఫుల్, ఇట్ హ్యాస్ టు బి డీప్ రూటెడ్. ఇట్ ఈస్ అ డీప్ రూటెడ్ లవ్ స్టోరీ. సో షీ హ్యాస్ టు బి ఫ్రమ్ దట్ ఏరియా టైప్స్, అలా కనిపించాలి. సో కానీ అమ్మాయి వచ్చి డైలాగ్ చెప్పినప్పుడు ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. ఎందుకంటే కృతిది ఫస్ట్ మలయాళం మూవీలా తెలియట్లేదు అసలు. షీ రియలీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. సో ఐఎమ్ షూర్ ఆఫ్టర్ దిస్ you're going to do a lot more Malayalam films, and good luck for that. And now coming to Tovino, he's like my brother. Idi Tovino to idi na third cinema. First Mayanadi chesam, tarvata Kalkilo ee cinema director Jitin Lal was an associate. So appadi nunchi parichayam. So 2017 లో ఈ సినిమా గురించి చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు డైరెక్టర్ ఒక మాట చెప్పారు నాతో, బ్రో మీరు చాలా విలన్ రోల్స్ చేశారు, చాలా లౌడ్గా, స్ట్రాంగ్గా, బోల్డ్గా. ఈ కథలో
రాస్తున్నాం ఇప్పుడు, ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. ఒకవేళ దీంట్లో ఉన్న మీకు అనుకున్న క్యారెక్టర్ యూజువల్ విలన్లా వస్తే మీరు చెయ్యొద్దని చెప్పారు. ఐ సెడ్ థ్యాంక్ యూ ఫర్ దాట్, బికాస్ ఒకేలా క్యారెక్టర్స్ చేయడం నాకు అది ఐఎమ్ రియలీ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్, అండ్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఐ బీన్ ట్రయింగ్ టు change a lot of things. In one of those projects was Surreal, and Aishwarya Rajesh was part of that series. And Ala, I'm very careful of taking the characters. Dantlo ARM naku it'll be very very important film, because మీరు ఎప్పుడు చాలా మంది చెప్తారు, రియల్లో you look very you talk very soft, and you look very down అని. కానీ నేను చేసిన క్యారెక్టర్స్ మొత్తం చాలా స్ట్రాంగ్గా బోల్డ్గా ఉండేవి. కానీ ఈ సినిమాలో నేను రియల్గా ఎలా ఉన్నానో అది దానికి చాలా క్లోజ్గా ఉన్న ఒక క్యారెక్టర్. బట్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఐమ్ డూయింగ్ ఎ క్యారెక్టర్ కాల్డ్ సుదేవ్ వర్మ, వెరీ సొఫిస్టికేటెడ్ guy. I really enjoyed working in this film. I'm sure you will also like the movie. September 12th cinema theaters lo release avutundi. మన అందరికీ తెలుసు 2018 అండ్ మిన్నల్ మురళి ఎంత పెద్ద సక్సెస్ అయింది తెలుగులో అండ్ అన్ని లాంగ్వేజెస్లో. సో అప్పుడు టొవినో గారు వాజ్ వెరీ వెరీ క్లియర్ దట్ ఇతను సినిమాస్ అన్ని మిగతా లాంగ్వేజెస్లో డబ్ చేసి అక్కడ రిలీజ్ చేయాలనేది. యూజువలీ దిస్ డజంట్ హ్యాపెన్, సైమిల్టేనియస్ రిలీజ్ డజంట్ హ్యాపెన్. మలయాళంలో రిలీజ్ అవుతుంది, దాని తర్వాత నెక్స్ట్ వీక్, ద ఫాలోయింగ్ వీక్ ఇట్ విల్ రిలీజ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. కానీ ఈ సినిమాకి హీ వాజ్ వెరీ పర్టికులర్ దట్ ఇట్ హ్యాస్ టు రిలీజ్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్ సైమిల్టేనియస్లీ. సో ఐ థింక్ he is getting the love from everywhere. And నిన్న ఇక్కడ ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చెప్పారు, బ్రదర్ I didn't expect this much love and craze from the audience. So I said, bro, it is time for you to do a straight Telugu film. Wow. And I really wish that happens, and I'm manifesting it. And because people love you all over the way. People love you all over, because ఇతని స్పెషాలిటీ ఏంటంటే ఇతను చూస్ చేస్తున్న కంటెంట్, హీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ దాట్. ఇప్పుడు టొవినో అంటే అందరికీ తెలుసు, గ్లోబలీ అందరికీ తెలుసు ఈ స్టోరీలో ఏమైనా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేది. సో అలా ఏఆర్ఎంలో ఇట్స్ నాట్ జస్ట్ వన్ టొవినో, దెర్ ఆర్ 3 టొవినోస్. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. టొవినో ఈ సినిమా కోసం చాలా చాలా ఫిజికలీ రిస్క్ తీశారు. I'm sure it is going to be a big thing for you and for all of us. Andaru September 12th థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి, అండ్ 3Dలో చూడండి. బికాస్ ఇది దీంట్లో ఉన్న 3D ఫేస్ మీద సడన్గా వస్తున్న అది మాత్రం కాదు, ఒక్కొక్క సీన్లో ఉన్న డెప్త్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో దయచేసి మీరు 3Dలో చూడండి, ఇట్ విల్ బి అన్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడు ఈ స్టేజ్ మీద చెప్తున్నా, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ యూ గైస్ హవ్ బీన్ గివింగ్ మీ ఫర్ ఆల్ ద తెలుగు ఫిల్మ్స్ ఐ హావ్ డన్. అండ్ ఈ సినిమా కూడా మీకు నచ్చుతుంది అని అనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. తెలుగులో టచ్ పోలేదు మీకు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ యాజ్ వెల్. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులకి, ఇప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా ప్రతి సినిమాకి ఎంకరేజ్ చేస్తున్న అందరూ ప్రెస్ మీడియాకి అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమా మాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారు లిస్టన్ స్టీఫెన్ గారికి అండ్ టొవినో థామస్ గారు, ఐ థింక్ నాకు ఇస్ పర్సన్ గోకుల్ గారు ఫోన్ చేశారు, and he told me only one thing, sir, Tavino Thomas want Maitri movie distributors to release in this 2 states. So sir, we are very honored, sir, to release this film, and we have watched the film, sir. ఈ మూవీ అంటే ఒక స్క్రీన్ ప్లే కానివ్వండి, ఒక స్టోరీ కానివ్వండి,
సో ఒక యాక్షన్ సీక్వెన్సెస్ కానివ్వండి, లేకపోతే ఒక ఎమోషన్ కానివ్వండి, 3 generations. సో సార్ తవినో గారు, మీకు మిర్లన్ మురళి ప్లస్ 2018 ఈ 2 సినిమాలు మీకు తెలుగు ఆడియన్స్ని ఎంత దగ్గర చేసిందో, ఈ సినిమా మీకు దానికి 10 times మోర్ ఫ్యాన్స్ అవుతారు సార్ తెలుగు ఆడియన్స్. సో ఇదైతే గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత 3 characters, సో దేని బాడీ లాంగ్వేజ్ దాందే, దేని క్యారెక్టరైజేషన్ దాందే, ఆ డైలాగ్స్ కానీ, సో టోటలీ వన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్స్ సార్. సో సూపర్ సార్. అండ్ ఇంకా హరీష్ ఉత్తమన్ గారికి, నెక్స్ట్ కీర్తి శెట్టి గారు. సార్ మేడం, మీరు ఉప్పెన్తో మీ ఇంట్రడక్షన్ అండి, కానీ ఉప్పెన మైత్రిలో నేను ఎంటర్ అయింది కూడా ఉప్పెన్లోనేనండి. సో సీడెడ్ డిస్ట్రిబ్యూటర్గా. సో ఫ్రమ్ దేర్ ఐ స్టార్టెడ్ జర్నీ విత్ మైత్రి అండి. సో రోహిణి గారు, మీరు ఆల్వేస్ యూ స్టీల్ యువర్ షో, సో ఆల్వేస్ దేర్ అండి. నెక్స్ట్ ఐశ్వర్య రాజేష్ గారు, సో యువర్ ప్రెజెన్స్ ఆల్సో వెరీ గుడ్ ఇన్ ద ఫిలిం. అండ్ సురభి లక్ష్మి గారు కూడా సార్, ఆ క్యారెక్టర్ కూడా షీఈస్ డన్ ఎక్స్ట్రాడినరీ సార్. అసలు ఆ రోల్ వేరే లెవెల్లో ఉంది ఆమెది కూడా. సార్ ఈ సినిమా తెలుగు ఆడియన్స్కి మీరు 3Dలో ఇవ్వటం, దట్ విల్ హ్యావ్ వెరీ బిగ్ ఇంపాక్ట్. సో దట్ ఈస్ వాట్ వీ ఫెల్ట్. అండ్ couple of people of our team, we have watched that film and everybody are very much impressed. And year మేము ఫస్ట్ గోట్ లైఫ్ చేసాము, కేరళ నుంచి వచ్చిన ఫస్ట్ ఫిలిం మా బ్యానర్ లో. నెక్స్ట్ మంజుమల్ బాయ్స్ చేసాము. నెక్స్ట్ వీఆర్ డూయింగ్ దిస్ ఫిలిం సార్, ARM. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్, వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు బి అ బిగ్ హిట్ సార్. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ప్రమోటింగ్ హియర్ సార్. అండ్ after the release also we want you to come and do a success meet here, so that, and even we want you to come to theaters and spend with the audience the reactions also. We want all the team to be here and participate in the theaters sir. And మైత్రి రవి గారు, నవీన్ గారు కూడా ఈ ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ సూపర్ అని చెప్పారు. సో వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ మోడ్ that this is going to be a big blockbuster in our distribution house అండి. ఈ సినిమా ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. This film is only you have to watch in theaters because 3D content you won't find in the home. So 100% ఇది థియేటర్స్ కి వచ్చి చూడండి. 12th September. So please watch in theaters. And మీడియా సోదరులకు కూడా, so we have organized early morning shows also for them. So September 12th, see you in theaters. Thank you so much. Superb sir, thank you so much. అందరికీ నమస్కారం. That's the only Telugu I know right now, but I'll definitely learn. Sure. And actually, yeah, if I'm doing a Telugu movie, I'll make sure that I know the basics of Telugu language. I need to have a command over language Okay. to do a movie in Telugu. So definitely మేము అందరం discussions ఉన్నాం are మీకు going on. నేర్పించడానికి. Discussions are going on. So I think very soon. మొదలు పెట్టారా? They are teaching it seems already. Yeah, started. Yeah. From yesterday morning, both of them are You can teaching. take help from Dulkar garu, Yes, Fahad that's- Fazil garu. They are all practicing Telugu very well. Oh, Dulkar great. garu is dubbing also. Yes, I know. So He's మీరు a వాళ్ళ very good నుంచి- friend, so I know. I've asked him actually, yeah. how is Telugu? And he said it's easy to learn. Ah. But I don't find it easy right now, but I'll start step by step. I'll సో learn. ఇప్పుడే తెలుగులో ఒక ఆడియన్స్ కి చెప్పేసేయండి తెలుగులో. ARM సినిమాని ARM సినిమాని థియేటర్స్ లో తప్పకుండా థియేటర్స్ లో తప్పకుండా చూడండి. చూడండి. మీ అందరికి మీ అందరికి ఖచ్చితంగా ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చుతుంది. 3D లో చూడండి. 3D లో చూడి. పర్ఫెక్ట్. 3D లో చూడండి. Okay, thank you. సూపర్. సో మొత్తానికి So I can use prompting, right? I'm doing good. Okay, thank you. సో ఎస్ వి ఆల్ నో మీరు మమ్ముట్టి గారికి, మోహన్ లాల్ గారికి బిగ్ ఫ్యాన్ అండ్ అడ్మైరర్ అని చెప్పేసి. బట్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ అంటే ఎవరు చెప్తారు? So that's a very tough question. And No, I'm not putting in a spot. No. Just No, that's a very tough question.
and she asked this for controversies, but I'm not dodging it. But so being an audience, I can be one actor's fan. But Okay. being an actor, that's what I've understood after I came into the industry. Whenever I see a good performance, I become a fan of that actor. Okay. So I have the right to be a fan of many actors, right? You cannot take that away from me. ఓకే, I love all good actors. చాలా స్మార్ట్ గా చెప్పారు. ఇప్పుడు నేను ఒకవేళ It's survival skills I Yeah. have. I just don't know Telugu. I know how to survive. ఆఫ్ కోర్స్. సో ఒకవేళ 2012కి ముందు టొవినోని అడిగితే హూ వుడ్ బి ద ఫేవరెట్ యాక్టర్ ఫ్రమ్ తెలుగు? ఇది కొంచెం బెటర్ కదా. Again, 2018 was not my first movie. I started acting 2012. Before Okay, 2012. Before 2012. Yes, before you became. Before. Yes. Before 2012. So I'm asking I as an watched- audience. No, I can tell that. Yeah. Before 2012, I've watched very less Telugu movies compared to what I've Okay. right now. Hmm. And I remember watching, what was it the most? His first film was Jagadiga Veerudu Atiloga Sundari. అవునా? ఓ. So I watched that movie when I was a kid and I Okay. loved it. So definitely, he was the first Telugu actor whom I watched on screen. And later on, I remember when I was in 10th standard, I think, and when movies of Allu Arjun was dubbed into Malayalam and it was released in Kerala, Yes. back to back. Every movie from him, Arya, first Arya. Arya, every Bunny, movie of him yes. was released there. So he was the second Telugu actor of whom I watched most number of movies, ఓకే. and he's a very good performer. Even National Award jury agreed that. So Yes. I love very good performers. I definitely love him, and also in 2021 December, when RRR team came to promote the movie in Trivandrum, I was part of the promotions. So I got an opportunity to share stage with Rajamouli sir, Junior NTR garu, and Ram Charan garu, and they were very sweet to me. They are amazing actors, Ram Charan garu and Junior NTR garu. Definitely, they are amazing actors, and they were very sweet to me. I loved them as human beings. And Junior NTR sir also said they watch Malayalam movies at their home, and I take that as an honor. So, more. ఎస్, ఆఫ్ కోర్స్, చాలా And- ఉన్నాయి మీతో and- మాట్లాడాల్సింది. Who doesn't like Prabhas garu? Who doesn't like Prabhas garu? I love his charm, యా. and in Bahubali, who can replace him? He looks like a king in Bahubali. He walks like a king, and I love the way he pulled off his character in Bahubali. And I've met him once. We were staying in the same hotel. I got an opportunity to go to his room and sit and Oh. talk to him for a while. So that's how I love people. I don't judge people or human beings. I mean, depending on their movies, but depending on how sweet they are to me. Thank you. Superb that was. So, Tovino garu, we all know that you are a team player when it comes to movie also. మీరు చాలా మంది యాక్టర్స్ తో కొలాబరేట్ అవ్వడం చూసాము. ఆల్మోస్ట్ మీ అన్ని సినిమాల్లోనూ సమ్ అదర్ ఆన్సంబుల్ కాస్ట్ లాగానే అనిపిస్తూ So ఉంటుంది in మాకు. Malayalam, whenever a multi-starrer happens, I'll be part of that. ఎస్ ఎస్. సో అలాగా తెలుగులో మల్టీ స్టారర్ విషయానికి వస్తే టొవినో గారు ఎవరితో వర్క్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు? ఆర్ In Telugu, a multi-starrer to happen is very hard because everyone is busy with their own movies. Everyone is so busy. ఓకే. And I cannot be part of a Telugu multi-starrer because when if I'm doing a Telugu movie, 4-5 movies of mine in Malayalam will get affected. And if it's a Telugu multi-starrer, probably my Malayalam career will be ending with that Okay. one particular movie because all my movies will get affected. Okay. So in Malayalam, we finish movies in 1 schedule or 2 schedule. So I have that commitment there. ఓకే. Not enough? You have more questions? వీఆర్ వెయిటింగ్ ఫర్ అ నేమ్ యాక్చువల్లీ. బట్ చాలా బాగా చెప్తున్నారు. I gave so many names. ఎస్ ఎస్, వి గాట్ ఇట్ అందరితో.
అందరితో. Yeah. కృతికి అలవాటు అయిపోయింది క్వశ్చన్స్. No, when she was in Kerala, I was helping her. ఓకే, మ్యూచువల్. ఎస్. సో ఈ సినిమాలో మీరు ఒక దొంగగా కనిపిస్తున్నారు. యువర్ ఎ థీఫ్, రైట్? Yes, Of Tonkitan course, is my biggest skill. సో అపార్ట్ ఫ్రమ్ స్టీలింగ్ ఆల్ ద మూవీ ఫ్యాన్స్ హార్ట్స్, సో టొవినో థామస్ గారు ఎప్పుడైనా థీఫ్ టెఫ్ట్ చేశారా? Yeah, I've stole from my home, my own home, and ఓకే. my father doesn't have a complaint right now, so it's fine. Like when I was a kid, I used to steal little 1 rupee, 2 rupee coins from my father. Yeah. సేమ్ Because he అందరిలాగే. never used to give us money, my father. ఇనఫ్ పాకెట్ మనీ. No, he always says, whatever you want, I'll buy. ఓకే. I'll buy it for you. You are not grown up enough to handle money. So it used to hurt my ego. So I made money from my father's pocket. చాలా మంది రిలేట్ అవుతారు దీనికైతే, నో డౌట్. సో ఇంకా నేను లాస్ట్ ఒక్క విషయంతో క్లోజ్ చేసేస్తాను. మీకు స్క్రీన్ పైన ఒక డైలాగ్ వినిపిస్తుంది. వీ వాంట్ యూ టు రిపీట్ ద డైలాగ్ ఫర్ అస్. In Malayalam? నో, స్క్రీన్ పైన ఏదొస్తే అది, వాట్ ఎవర్ వి గెట్ ఆన్ ద స్క్రీన్. Whichever dialogue. Yes. It comes Can on we screen. have the dialogue, please? తొంగి తొంగి నక్కి నక్కి కాదే తొక్కుకుంటూ పోవాలి, ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలి. Very short, simple. Come on. This Andariki Namaskaram itself took so much time for me. No, Kriti will help. అందుకనే మీరే నేర్పించండి ఇది కూడా. This seems like ragging. Last time I experienced this was first year of my college. పాపం ప్లీజ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు Next time, mark my words, save this video. Next time I'm doing this. No, next, when I'm doing it after learning Telugu. Okay, she'll prompt. Okay. Tongi tongi, నక్కి నక్కి naki naki, కాదే కాదే kade. తొక్కుకుంటూ పోవాలి. తొక్కుకుంటూ పోవాలి. అదే. Perfect. Super. Thank you. Thank you so much, Tovino Garu. That was amazing talking to you. So yes, please have your seat. How is my diction? Superb. Will I be Perfect successful if I action. come to Telugu Of industry? course, మీరు Thank you. వెంటనే రావాలి. Actually, we are waiting. So yes, ఒక్కసారి గట్టిగా చప్పట్లు for Tovino Thomas గారు. So yes. Please don't say I stole this from you. You gave me this, I'm giving it back to you. అమ్మో, చాలా జాగ్రత్తగా ఉన్నారు ఈయన. ఓకే, సో మొత్తానికి ఏఆర్ఎం సినిమాని చూడడానికి ప్రేక్షకులందరూ రెడీ. రాజేష్ గారు అ వెరీ న్యాచురల్ అండ్ ఫినామినల్ పర్ఫార్మర్. సో ఏఆర్ఎం సినిమాలో మరొకసారి ఇంకొక వండర్ఫుల్ రోల్లో మనం చూడబోతూ ఉన్నాము. సో ఐశ్వర్య రాజేష్ గారు వచ్చి. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ లవ్లీ ఏవి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఏఆర్ఎం గురించి ఏం చెప్పాలి. ఫస్ట్ ఐ టెల్ యూ హౌ ఇట్ స్టార్టెడ్. ఈ సినిమాలో ఒక చోటీ అనే ఒక క్యారెక్టర్ చేశాను. చోటీ కరెక్టే కదా టొవినో గారు పేరు? చోటీ, చోదియా, సారీ పేరు కూడా సరిగ్గా చెప్పలేకపోయాను, వెరీ సారీ. చోది అనే ఒక క్యారెక్టర్కి నాకు జితిన్ గారు ఒక చిన్న క్యారెక్టర్ ఉంది, మీరు చేస్తారంటే, ఏం జితిన్ గారు యూ కాలింగ్ మీ ఫర్ చిన్న రోల్కి మీరు పిలుస్తున్నారంటే ఐ వాజ్ నాట్ వెరీ కన్విన్స్డ్ అనమాట. సో మలయాళం సినిమా అంటేనే దే ఆర్ వెరీ వెరీ స్పెషలైజ్డ్. అది ఎలా చేస్తారో ఏం చేస్తారో అసలు అర్థం కూడా కాదు. ద స్మాలెస్ట్ బడ్జెట్ దే కెన్ క్రియేట్ మ్యాజిక్స్. దట్ ఈస్ వాట్ మలయాళం ఇండస్ట్రీ వర్క్స్ లైక్. నాకు ఆయన డ్రాయింగ్స్ చేసి చక్కగా ఆ క్యారెక్టరు, ఆ ఫ్లాష్ బ్యాక్ అన్నీ అంత చక్కగా డ్రాయింగ్స్తో పంపించినప్పుడు ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. ఐ టోల్డ్ జితిన్, ఇంత పెద్ద సినిమాలో ఒక చిన్న కథ, చిన్న క్యారెక్టర్ ప్లే చేసిన, ఇట్ వాజ్ సో ఇంపార్టెంట్ అండ్ ఐ డోంట్ వాంట్ టు సే నో. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ ఏఆర్ఎం. అండ్ ఒక స్మాల్ ఇన్సిడెంట్ ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ విత్ ద షూటింగ్. ఒకరోజు ఏమైందంటే సన్ రైజ్ కాల్ షీట్ చేసినప్పుడు సన్ రైజ్ కాల్ షీట్ అంటే అందరికి తెలుసు కదా, 3:30కి వీ హ్యావ్ టు బీ దేర్ ఇన్ ద లొకేషన్ అండ్ వీ హ్యావ్ టు గెట్ రెడీ ఆన్ ఆల్ దాట్.
సో సన్ రైజ్ కాల్ షీట్ చేసాం, దాని తర్వాత నైట్ షూట్ అంతా చేసాం, ఎర్లీ మార్నింగ్ 6 o'clock దాకా షూటింగ్ చేసాం సార్. ఆల్మోస్ట్ 24 hours చేసేసాం. చేసేసిన తర్వాత ఓకే టొవినో నాకు నిద్ర వస్తుంది, అయ్యో ఐఎమ్ సో టైర్డ్, ఐ ఫెల్ సిక్ ఆల్సో. దెన్ ఐ సెడ్ టొవినో ఇస్ లైక్ వద్దు వీ విల్ కంటిన్యూ షూట్ అన్నాడు. దట్ వాజ్ లైక్ టొవినో వాట్ ఆర్ యూ సేయింగ్, మనం సన్ రైజ్ కాల్ షీట్ స్టార్ట్ చేసామంటే వీ డిడ్ంట్ స్లీప్ ఫర్ లైక్ 2-3 days, ఇట్స్ ఓకే లెట్స్ వర్క్, కమ్ అంటున్నాడు. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ డెడికేషన్ హీ గేవ్ ఫర్ దిస్ ఫిలిం. And I think he's a fantastic actor, and whatever you have done in this film, నాకు అసలు ఫుల్ స్క్రిప్ట్ తెలీదు, బట్ ట్రైలర్ చూసిన తర్వాత ఐఎమ్ వెరీ ష్యూర్ ద హార్డ్ వర్క్ యూ పుట్ ఇన్ ఫర్ దిస్ ఫిలిం, దిస్ ఈస్ గోయింగ్ టు టేక్ యూ ప్లేసెస్ టొవినో. ఖచ్చితంగా నేను కూడా మిమ్మల్ని చూసిన వెంటనే చెప్పాను యూ హ్యావ్ టు డూ తెలుగు ఫిలిం అని చెప్పాను. బికాస్ తెలుగు ఆడియన్స్ ఎలా సెలబ్రేట్ చేస్తారంటే వేరే లెవెల్లో ఉంటుంది కదా, అస్సలు మామూలుగా ఉండదు. దే విల్ జస్ట్ సెలబ్రేట్ యూ ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్. So I'm wishing Tovino, this film is definitely going to be huge for you, Tovino, and how much of hard work he's put in for this film particularly. I think any actor, I always feel ఎప్పుడైనా ఏ యాక్టర్స్ కన్నా ఒక టైంలో లో ఉన్నప్పుడు ఒకే ఒక విషయం మాత్రం సినిమా మన ఎప్పుడు వదలదు అనేది వచ్చి యువర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్, దట్ ఈస్ 100% దేర్ ఇన్ టొవినో. And I'm wishing you all the success and luck, and wholeheartedly I feel this film has to be a huge blockbuster for Maitri also. And Jitin, thank you so much for giving me such a small chinna role aina chala important ga untundi cinemalo. Kriti, beautifully done. And Lakshmi. So I'm wishing her also. I saw her in Uppanna. She was so good in Uppanna. And Harish, and we've already worked in Sulal, but we never had huge combinations, and I really love your work. Rohini ma'am చెప్పనే అవసరం లేదు, చాలా సినిమాలు చేసాం అండ్ దీంట్లో మనకి కాంబినేషన్ ఏం లేదు. సో ఐ విషింగ్ ఎంటైర్ కాస్ట్ క్రూ ఈ సినిమా నిజంగా పెద్ద హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. అండ్ ఒక సినిమాకి చాలా ముఖ్యమైన విషయం వచ్చి ఐ ఫీల్ ప్రొడ్యూసర్స్ ఓన్లీ కెన్ టేక్ ద ఫిల్మ్ టు ద నెక్స్ట్ లెవెల్. సో ఇంత మంచి ప్రొడ్యూసర్ మైత్రి ఫిల్మ్స్ ఈ సినిమాని రిలీజ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈరోజు లేట్ అయింది కొంచెం నా వల్ల, ఐఎమ్ వెరీ సారీ అబౌట్ దాట్. ఐ వాంట్ టు షేర్ దట్ నాకు చాలా క్లోజ్ అయిన ఒక ప్రొడ్యూసర్ తమిళ సినిమాలో ఆయన ఈరోజు చనిపోయారు పొద్దున, యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఢిల్లీ బాబు గారు. అండ్ ఇట్ ఈస్ సో డిస్హార్టనింగ్. ఒక సినిమాలో ప్రొడ్యూసర్ అనే అతను ఎంత ముఖ్యమో అనేది వి ఆల్ నో యాక్టర్స్. when we get a good producer, we have to, don't worry, I mean దేని గురించి అసలు అన్నిటి గురించి మర్చిపోయి హ్యాపీగా షూటింగ్ చేసామా వచ్చామా సినిమా చక్కగా రిలీజ్ అవుతుంది, హ్యాపీగా ఉండొచ్చు. ఏదో ఏసీ వేసుకుని ఒక 5-star హోటల్లో ఉన్నట్టు ఉంటుంది ఒక మంచి ప్రొడ్యూసర్. ఆయన ఇవాళ చనిపోయారు. సో ఇట్ వాస్ సో డిసార్టనింగ్ ఫర్ మీ. అందువల్ల ఐ యాక్చువల్లీ హ్యాడ్ టు టేక్ 12 o'clock ఫ్లైట్, 3 o'clock అలా మిస్ అయిపోయింది. బట్ ఐ విష్ సినిమాలో మంచి ప్రొడ్యూసర్స్ని మనం అందరూ సపోర్ట్ చేయాలి. అండ్ ఐ విష్ ARM డస్ రియలీ వెల్ ఫర్ మైత్రి సినిమాస్. అండ్ టొవినో, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్ ఫర్ దిస్. థ్యాంక్ you so much for joining us today. And yes, మరి ఆలస్యం చేయకుండా ఇక్కడికి నాకు తెలుసు చాలా మంది మా బేబమ్మని చూడడానికి వచ్చారు, మాట్లాడడానికి వచ్చారు అని. బట్ పిలుస్తా, దానికంటే ముందు మరి బేబమ్మ నుంచి ఇప్పుడు September 12th వెల్కమ్ చెప్పేద్దాము. బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ తో, బ్యూటిఫుల్ డాన్స్ తో, బ్యూటిఫుల్ రోల్స్ తో ఎప్పటికప్పుడు మనల్ని వండర్ఫుల్ గా అలరించే కృతి శెట్టి ఈసారి ARM ద్వారా సరికొత్తగా మన ముందుకి రాబోతున్నారు September 12th నుంచి. హార్టీ వెల్కమ్ టు యూ కృతి. సో నైస్. ఎస్, సో మరి ARM గురించి కృతి ఏం చెప్తారో విందాము. లక్ష్మి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు వెయిట్ చేసినందుకు. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు ముంబైలో, చెన్నైలో, కేరళలో, కర్ణాటకలో ప్రమోట్ చేశాము. బట్ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి ప్రమోట్ చేయడం మళ్ళీ ఇంటికి వచ్చినట్టుంది. ద ఫీల్ దట్ ఐ గెట్, ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. అండ్ ముఖ్యంగా ఇది ఒక మలయాళం సినిమా ఉన్న ఒక మంచి సినిమా. అండ్ ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారని నమ్మకంతో ఉన్నాము. థ్యాంక్ యూ సో వెరీ మచ్ తెలుగు ప్రేక్షకులు. మీరు ఇప్పటి వరకు
మేము తెలుగులో రిలీజ్ చేసిన ట్రైలర్ కానీ సాంగ్ కానీ దానికి చాలా ప్రేమించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ ఈ డ్రీమ్ని స్టార్ట్ చేసిన రైటర్ సుజిత్ గారికి థ్యాంక్స్ సుజిత్ ఎటన్కి థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ ఆయన ఇంత మంచిగా రాశారు. అంటే ఫస్ట్ టైం విన్నప్పుడు ఈ కథని ఆయన రాసిన ఈ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ నాకు పర్సనల్ కనెక్ట్ ఏంటంటే, మేము మా ఇంట్లో అమ్మమ్మ చెప్పిన స్టోరీస్ చాలా ఇంట్రెస్ట్తో వింటాం కదా, నాకు ఈ స్టోరీ అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఐ థింక్ మీకు కూడా ఆ ఫీలే ఇస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ సచ్ అ బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ ఈ జర్నీకి యాడ్ అయిన సెకండ్ పర్సన్ జితిన్ గారు. అయింది ఇది మొదటి సినిమా, కానీ మీరు టీజర్ చూస్తే ట్రైలర్ చూస్తే మొదటి సినిమాలో లేదు, ఎందుకంటే ఆయన అంత బాగా చేశారు. సినిమా కూడా చూస్తే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఆయన ఫస్ట్ సినిమాలో ఉండలేదు. ఈ సినిమా కోసం ఆయన 2017 నుంచి వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఉప్పెన కూడా 2020లో రెడీ అయిపోయింది. బట్ లాక్డౌన్లో వెయిట్ చేసాం మేము రిలీజ్ చేయడానికి. అప్పుడు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎప్పుడు లాక్డౌన్ ఎండ్ అవుతుంది, ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందని. బట్ ఆయన్ని అడిగితే లాక్డౌన్లో మీకు కొంచెం బాధ వేసిందా, ఆయన కాదు నాకు వర్క్ చేయడానికి ఇంకా టైం దొరికిందని చాలా చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పారు. సో విచ్ ఈజ్ ఐ థింక్ వండర్ఫుల్ దట్ హీ టుక్ సో మచ్ టైమ్ టు క్రియేట్ ద బెస్ట్ వర్షన్. అండ్ ఐ థింక్ ద ఫిల్మ్ ఇస్ రిలీజింగ్ అట్ ద బెస్ట్ టైమ్ నౌ. అండ్ అలాగే ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసిన మైత్రి మూవీ మేకర్స్కి, విచ్ ఇస్ నన్ను ఇంట్రడ్యూస్ చేసిన నా హోమ్ బ్యానర్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు మైత్రి మూవీ మేకర్స్. అండ్ కమింగ్ టు ఆర్టిస్ట్, ఐ స్టార్ట్ విత్ టొవినో. నేను ఎప్పుడు అంటాను, ఐ థింక్ టొవినో ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ అవర్ జనరేషన్. ఆయన వర్కింగ్ ప్రాసెస్ చూసి నేను చాలా చాలా నేర్చుకున్నాను. అండ్ ఆయన నేర్చుకున్నవి ఇప్పుడు వరకు ఆయన కెరియర్లో నేర్చుకున్నది ఈ సినిమా గురించి ఒక యాక్టింగ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు, విచ్ ఐ థింక్ ఈజ్ గ్రేట్. ఎందుకంటే మీరు రియలైజ్ చేయడం అండ్ టు accept that you don't know everything, you still have to learn even after so many years, even in your 50th film is I think great. Thank you for sharing all that you learned with me. I feel like it was such an enriched experience to work with you. And ఎప్పుడు చాలా స్ట్రాంగ్, చాలా బోల్డ్ అండ్ చాలా స్కేరీ యాక్చువల్లీ క్యారెక్టర్స్ చేసే హరీష్ చెటాకి. But in real life, he's one of the sweetest people. I'm so happy you got to portray something which is close to yourself on screen, and I'm sure people are going to love this too. And Aishwarya Rajesh garu, meeto naku screen space cheydaniki avakasam raaledu, but I really hope there was. And me part chusanu, actually na favorite part of the film Kunnikelu and Chiyodi part. సో ఐ రియలీ ఎంజాయ్ వాచింగ్ యూ ఆన్ స్క్రీన్. అండ్ మీరు చెప్పారు అది చాలా చిన్న రోల్, బట్ దానికి మీలాంటి ఒక పర్ఫార్మర్ మాకు కావాల్సింది. బికాస్ యూ ఓన్ ద స్క్రీన్ అండ్ యూ హ్యావ్ సచ్ అన్ అమేజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్. ఇట్ రియలీ డజంట్ ఫీల్ దట్ స్మాల్, ఇట్ ఫీల్స్ వెరీ ఇంపాక్ట్ఫుల్. అండ్ రోహిణి గారితో స్క్రీన్ స్పేస్ షేర్ చేసే అవకాశం నాకు ఈ సినిమాలో వచ్చింది, విచ్ ఐ కాంట్ బీ థ్యాంక్ఫుల్ ఎనఫ్ ఫర్. I learned so much from you, ma'am, and not just performance, the way you carry yourself is so graceful. I learned so much from you, and I can't thank you enough for that. Actually, నేను ఆ పిక్చర్ సోషల్ మీడియాలో తర్వాత షేర్ చేస్తాను పర్మిషన్ తీసుకొని. ఒక పిక్చర్ ఉంది మా ఇద్దరిది, ఒక హార్ట్ చేస్తూ ఇలా, దాంట్లో నా ఎక్స్ప్రెషన్లో తెలుస్తుంది నేను ఎంత పెద్ద ఫ్యాన్ గర్ల్ అని. హోప్ఫుల్లీ ఐల్ గెట్ టు రిలీజ్ దాట్ సూన్. అండ్ అంటే ఇప్పుడు ఇది మలయాళంలో నా డెబ్యూ. మలయాళంలో టొవినో గారు ఇందాక చెప్పినట్టు ఒక షెడ్యూల్లో లేకపోతే 2 షెడ్యూల్స్లో ఒక సినిమా అయిపోతుంది. అది చేయడం అంత ఈజీ కాదు. అంటే అది చేయాలంటే ప్లస్ ఇలా ఐశ్వర్య గారు ఇందాక చెప్పినట్టు ఒక 24 hours వర్క్ చేయాలంటే, 36 hours వర్క్ చేయాలంటే ఇట్స్ నాట్ జస్ట్ ద యాక్టర్స్, ఇట్స్ the director and the DOP. Mana DOP Jomon sir is such a senior DOP, and I think he's one of the biggest assets of our film. Endukante to the way he has presented the story in such a grand way, it is one of the biggest assets of the film. And not just him, mana light officers, mana art department, all the technicians, valla inta support cheyakapothe we cannot
go on, and we cannot go forward without that. And I think నేను ఎప్పుడు చెప్తాను, I think as actors we have more luxury, but వాళ్ళు they come much before us, they leave after us. I would like to really send my love out to them because the way they have worked hard, I saw it. It was very, very heartwarming and inspiring. And ఈ సినిమా 3Dలో వస్తుంది. ఐ థింక్ ఇప్పుడు నేను రీసెంట్గా చూసిన సినిమా 3Dలో వాజ్ ఇన్సైడ్ అవుట్ అండ్ కల్కి కూడా. అండ్ బోత్ ద ఫిల్మ్స్ వర్ ఎంజాయిడ్ సో బ్యూటిఫుల్లీ బై చిల్డ్రన్. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ చిల్డ్రన్ టు కమ్ ఎక్స్పీరియన్స్ దిస్, ఎందుకంటే I think more than adults watching the film and loving it, when children watch and love it, it's such a beautiful thing, and I can't wait for that to happen. Thank you so much to Telugu media. Peruna andariki thank you, and ikkada vachina andariki support chestunna andariki thank you so very much. My love to all of you. Thank you. Thank you so much. And Yeah. I don't want to forget ee cinemalo inko heroine Surbhi Lakshmi garu. Yes, she is a national award winner and she has done extraordinarily in this film. Actually, ఆమెతో కూడా నాకు ఒక కాంబినేషన్ లేదు, బట్ ఇంటర్వ్యూస్లో ఆమె చెప్పిన ఆమె చేస్తున్న ప్రాసెస్ గురించి విని I was really inspired, and I think she has killed it in this film. So a shout out to her also. Amazing. Thank you so much, Kriti. We have enjoyed each and every role that you have played till date, and ARM లో కూడా మా అందరికి గుర్తుండిపోయే విధంగా లక్ష్మి ఉంటుంది అని కోరుకుంటున్నాము. Thank you so much for being with us today. Thank you. Please have your seat. So yes, మరి ఇప్పుడు ఆబ్వియస్గా మీ అందరికీ తెలుసు, ఐఎమ్ ష్యూర్ చాలా మంది తెలుగు ప్రేక్షకులు ఆయనకి అభిమానులుగా మారిపోయారు, అభిమానులుగా ఆయన మార్చేసుకున్నారు అని చెప్పాలి. యూ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ తెలుగు ఆడియన్స్. టొవినో థామస్ గారు ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ ఇన్ 3 different రోల్స్ ARM ద్వారా చూడడానికి మేమందరం ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. September 12th ఇట్ ఈస్ ఇన్ థియేటర్స్. సో ఇప్పుడు ముందుగా టీమ్ మెంబర్స్ అందరినీ స్టేజ్ పైకి పిలిచే టైం వచ్చేసింది. సో శశిధర్ గారికి మరొకసారి వేదిక పైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ అధినేత Shashidhar Reddy garu, please welcome, and Rohini ma'am to join the stage once again on stage for the photo op. Harish Uttaman garu to please join the stage once again, and yes, Aishwarya Rajesh garni and Kriti Shetty garni marokasari vedik paiki ahvanistunnamo. Please join the stage once again, and ik ఆలస్యం చేయకుండా put your hands together to welcome the incredibly talented, most passionate, most handsome and most wonderful person, Tovino Thomas garu, onto the stage. ఈసారి ARMతో 3 విభిన్నమైన పాత్రలతో మనందరినీ అలరించడానికి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి టొవినో థామస్ గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. శశిధర్ గారు వెల్కమింగ్ టొవినో గారు విత్ ఓకే. ఆ షార్పీస్ స్టేజ్ వెనకాల ఉన్న షార్పీస్ ఆఫ్ చేయరా ప్లీజ్. ఎస్, we also have big ticket. ఒక్కసారి బిగ్ టికెట్ కూడా తీసుకురండి స్టేజ్ పైకి. ఎస్, బిగ్ టికెట్ ప్లీజ్. ఎస్, చప్పట్లతో టీం మొత్తానికి విషెస్ చెప్పేద్దాము. హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ARM. క్విక్లీ ప్లీజ్.
థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఇక ఆలస్యం చేయకుండా ఏఆర్ఎంలో టైం అవుతుంది, సో అందరూ సెండ్ ఆఫ్ ఇస్తున్నారు యాక్చువల్లీ. నో ప్రాబ్లం కృతి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఎస్ సార్, సో రిక్వెస్టింగ్ టొవినో థామస్ గారు టు సెల్ఫీ టైమా? ఓకే, అఫ్ కోర్స్. Superb. Thank you. Thank you so much. Yes, Tovino garu, over to you. Hello everyone. Andariki namaskaram. Thank you so much for being here. Thank you so much for waiting for us. Thank you so much for showering your love upon all of us. Media and others who came here, to be with us, to promote our movie. Thank you so much. My three movie makers, sir, thank you so much, because my three movie Telugu states, that itself is an honor for all of us, and that itself gives our movie an attention, because we are associated with one of the biggest brands. Thank you. And thank you so much. Even though you racked me, you were too good. Thank you. Thank you. And about this movie, this has been a dream for all of us. I mean, all of us who worked for this movie since 2018, since 2017, I am part of that dream. Jitin, the director and writer, Sujit Nambiar, they came and narrated me this script, and they wanted me to play 3 different characters in this movie. And I was not confident enough then, because I was too young and very new to the industry, and I never considered myself as a great actor who can pull off 3 different characters in one movie. So I said, let's find 2 other actors who can play 2 characters in this movie. I'll play 1. So, and they convinced me, they explained it to me why I have to play 3 different characters in this movie, and from that day on, this movie has been a dream, and that dream is coming true in 3 days. And I would like to invite all of you to be part of our dream, watch the movie and appreciate us. And about Jitin and Sujithan, I always believed, my friends who believed in me more than I have believed in myself, they have given me the best movies. Be it Jude Anthony Joseph, who did 2018, or Basil Joseph, who did 2 movies we did together. One was Goda and one was Minal Murli. Both of them worked out very well. And be it Khalid Rahman, who did Tallumala, Nusin Parari, who wrote Tallumala, and now Jitin Lal and Sujit Nambiar. Jitin, I know him since a very long time, and he trusted me. I trusted him back. Now we are ready with our movie, and we are very confident about the movie. And I really hope all of you will love the movie like we do. And about my co-actors, with Rohini ma'am, this is my 3rd movie with Rohini ma'am. We have done one Tamil movie together, and we did Gappi in 2016. And like, I know her since I was a kid. I have watched her on screen many times, and in 2016 I got an opportunity to work with her, and she's such a sweet person. She was sweet to me then, she is sweet to me now, just like how she remains the same. Look at her, she remains the same. I remember watching her just like this in old movies, and for her, I think she is ageless. And what a wonderful performer. Thank you so much, mom, like, and daughter too. I play her father and son in this movie, and that's a rare, wonderful opportunity which I got. Thank you so much for being super nice. Thank you so much. And
Hari Shetton. Hari Shetton, we worked together in Maya Nadi first. And then we worked in Kalki, which is a Malayalam movie I did in 2019. And now this movie. So he is too good to be true. Either he is too good or he is acting. But if he is acting, how can he act for all these years? No, I know he's such a genuine, such humble, such a sweet person. I call him Hari Shetton. When I call him Ayrton, I mean it. He's like my brother. He is my brother. And I always tell Hari Shetton, people haven't seen the real side of you. The real side of you is very sweet, this pavam, soft-spoken person. But all the characters he got to play were villain, loud, cop, or killing people, beating up people. And I think in this movie, it's somewhat related to his actual self, in the character which he plays in this movie. But even in this movie, I don't think this movie has captured his sweetness. And thank you for being yourself. You're too good. Thank you so much. And Aishwarya, I've been your fan since Kakamute. The time I'm not even kidding. From the day I watched Kakamute, I've asked my friends. I mean, I was not in the industry when I watched Kakamute, and I was amazed by the performance she did. And how many movies did you do before Kakamute? Yeah, but in Kakamute she was extraordinary, and since then I'm your fan, and I got to work with you. And don't ever say that you are playing a small character in this. Your character is the drive for this movie. That's where the ignition happens. Thank you so much. You knew this, the screen space is less, but you believed in this movie. You believed Jitin Lal. Watch the movie. You are in for a surprise. And whatever scenes she has acted in this movie, those are wonderful. Jyoti. Do you know what Jyoti means? Jyoti means Jyoti. Jyoti. Jyoti is, yeah, Velaka. Yeah, you are the light of this movie. You know the characters' names? Jyoti means Jyoti, Lakshmi, and Manikyam. Manikyam means diamond, you know. Yes. Not only money, Lakshmi means prosperity, right? And thank you so much for being in this movie. Thank you so much for entertaining us. I mean, you're a wonderful actor. And Kriti, she left, but still, Kriti is much younger than me, but at times I feel she is more matured than me. She has the innocence of her age. At the same time, she is very matured. That's really commendable. And the way she acts is, I think she has a long way to go. She's an amazing actress, and by seeing the love she's getting from here, I feel envious. Generally I've heard, people from Kerala who works in Telugu film industry have told me, the love you receive from Telugu states is something different. I never understood what it was. Yesterday I went for a function and I saw it, and now I want to be part of this industry. I want to do movies in this industry, and very soon I will. When something extraordinary comes up, I will. And Kriti and Hari Shetton has been teaching me Telugu since yesterday morning. I actually asked them to, because I've learned one more line. I'll try saying that. September 12th na ARM 3D theatre lo vastundi. Am I right? Okay. And Andaru Chudundi. Oh, I managed. Thank you. So
I would like to thank each and everyone who is associated to this movie. Everyone, I mean, every single workers, from the light boys, from the carpenters, from the production boys, to the producers, cinematographer, every single one of them believed in this movie, or else we couldn't have. We had to, overcome many hurdles, many limitations, many constraints to make this movie. Without working together as a team, we could never have finished this movie. I would like to thank each and every one of them. I still remember one day we had this sequence in which there is one underwater sequence is there. And for underwater sequence, we had built a tank. And that tank there was a leak in that tank, and we had to refill the water. It took us a lot of time. So it went to the next call sheet, and we shot. One call sheet ends at 9:30, and the next call sheet begins immediately, and we had to shoot till 1 o'clock or 2 o'clock in the night, early morning. And generally then it goes to second bata. But very next day, all the workers, they came and told the production controller, we saw what happened. There was an accident. We lost so much time to shoot, so we don't need that second bata. That's the way they have worked in this movie. So from the bottom of my heart, I thank each and every one of them. And finally, all of you, thanks for being here. I hope you'll all watch the movie and you'll all like it. And if you like it, please spread the word. It will help us a lot. Thank you so much. Love you all. Thank you so much, Tovino Garu. Very glad to have you here tonight. Thank you so much. మా తెలుగు ప్రేక్షకులందరికీ ఇటువంటి వండర్ఫుల్ మూవీస్ని అందిస్తున్నందుకు. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ.